నెల్లూరు జిల్లా రాజకీయాలంటేనే వెరీ స్పెషల్. అందులోనూ సర్వేపల్లి పాలిటిక్స్ అయితే ఎప్పుడూ టాప్ న్యూస్ లో నిలుస్తూ బస్తీ మే సవాల్ అన్నట్లుగా ఉంటాయి. ఇప్పుడు దాన్ని తలదన్నే విధంగా తయారైందట జిల్లాలో మరో నియోజకవర్గం. నువ్వెంతంటే నువ్వెంత అంటున్న నేతలు సవాళ్లు విసురుకుంటూ లోకల్ పాలిటిక్స్ ని వేడెక్కిస్తున్నారట. ఇంతకీ వాళ్ళెవరు, ఆ వారెందుకు? కావలిలో కాకరేపుతోన్న రాజకీయం. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. రోజుకో రచ్చ, పూటకో ఛాలెంజ్. కృష్ణారెడ్డి ప్రతాప్ రెడ్డి మధ్య మాటల యుద్ధం. రాష్ట్ర రాజకీయాలకు కావలి నియోజకవర్గం కొత్తేమీ కాకపోయినా అక్కడ రాజుకుంటున్న పొలిటికల్ వేడి మాత్రం లోకల్ జనాలకు ఆసక్తి కలిగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయే ఇక్కడి రాజకీయం ఇప్పుడు ఊహించని విధంగా హీట్ పుట్టిస్తూ జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అంతకుముందు వైసీపీ 2 సార్లు గెలిచినా, ఆ ముందు కాంగ్రెస్, టీడీపీ జెండాలు ఎగిరినా కావలి రాజకీయం కామ్ గా సాగిపోయేది. కానీ 2024 తర్వాత సీన్ మారినట్టు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొలిటికల్ కొత్త ఎక్కువైపోయింది. టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన దగ్గుమాటి కృష్ణారెడ్డికి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది. అసలు అక్రమాలు, అరాచకాలు పుట్టిందే వైసీపీ హయాంలో అంటూ కౌంటర్ అటాక్ చేస్తోంది టీడీపీ. ప్రజలకు కష్టం కలిగితే ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే స్వయంగా అక్రమాలకు తెరలేపుతున్నారన్నది మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. దీనికి ఎమ్మెల్యే కూడా అదే స్థాయిలో స్పందించడం స్థానిక రాజకీయాన్ని సలసలా కాగేలా చేస్తోంది. జిల్లాలో సర్వేపల్లి తర్వాత ఆ స్థాయిలో పొలిటికల్ సవాళ్లు ఇప్పుడు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ప్రతిపక్షం అన్నాక అధికార పక్షంపై విమర్శలు, ఆరోపణలు చేయడం, వాటిని అధికార పక్షం తిప్పికొట్టడం సాధారణ విషయమే. కానీ కావలిలో మాత్రం రాజకీయం అంతకు మించి అన్నట్టుగా మారింది. జిల్లా పొలిటికల్ కల్చర్ కు పూర్తి భిన్నంగా ప్రశాంతమైన రాజకీయాలకు వేదికగా ఉండే కావలి నియోజకవర్గంలో తమేం తక్కువ తినలేదంటున్నారు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కావలిలో రియల్ ఎస్టేట్ పేరుతో ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారంటూ తీవ్ర ఆరోపణల్ని గుప్పించారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. 100 కోట్ల విలువ చేసే 120 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి ప్రతాప్ రెడ్డి అమ్మేశారని ఆరోపణల్ని గుప్పించడం హీట్ పుట్టించింది. ఎమ్మెల్యే అలా ఆరోపించాక మాజీ మాత్రం ఊరుకుంటారా? ఆయన మొదలెట్టేశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిపోయారంటూ పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు ప్రతాప్ రెడ్డి. ఇలా ఇద్దరు నేతల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలతో ఒక్కసారిగా నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ మారిపోయింది. ఒక్కటే కాదు, స్థానికంగా రాజకీయ ఆధిపత్య పోరు కూడా అగ్గికి ఆజ్యం పోస్తోంది. 2014, 2019 మధ్య మంత్రిగా నారా లోకేష్ వేసిన శిలాఫలకాల్ని 2019, 2024 మధ్య వైసీపీ హయాంలో ధ్వంసం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై కేసులు నమోదవడం రాజకీయంగా దుమారం రేపుతోంది. వైసీపీ హయాంలో మంత్రులుగా గౌతమ్ రెడ్డి, పెద్దిరెడ్డి వేసిన శిలాఫలకాలు సైతం ఇటీవల ధ్వంసమయ్యాయి. ఈ అంశం ఇప్పుడు పొలిటికల్ గా పెద్ద రచ్చకే కారణమవుతోంది. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయడం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి అలవాటంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి భారీ స్థాయిలో ఆందోళనకు దిగడం కాకరేపింది. డబ్బు కోసం ఎలాంటి అక్రమాలకైనా, దౌర్జన్యాలకైనా పాల్పడ్డం ప్రతాప్ రెడ్డికి అలవాటే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కృష్ణారెడ్డి. ప్రతాప్ రెడ్డి కావలికి ఎట్లా వస్తారో చూస్తామంటూ సవాల్ కూడా విసిరారు. అంతేకాదు, ఇటీవల కావలిలో వెలుగు చూసిన భారీ మనీ స్కామ్ లోనూ ప్రతాప్ రెడ్డి హస్తం ఉందంటూ మరో బాంబు పేల్చారు కృష్ణారెడ్డి. మనీ స్కామ్ కేసులో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కోట్లల్లో ముడుపులు అందుకున్నారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రత్యారోపణలు చేయడం స్థానిక రాజకీయాల్లో మరింత మంటలు రేపుతోంది. పోలీసులు ఎమ్మెల్యేతో కలిసి స్వయంగా ఆయన ఇంట్లోనే నిందితుడిని నిర్బంధించి కోట్ల రూపాయలు దండుకున్నారన్నది ప్రతాప్ రెడ్డి చేస్తున్న తీవ్ర ఆరోపణ. తెరనేతల పరస్పర సవాళ్లు, ఆరోపణలతో కావలిలో రాజకీయం నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. తప్పు ఎవరిదో, అవినీతి అక్రమాలు ఎవరివో తెలియదు, కానీ ఈ రచ్చకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా మాత్రం కనిపించడం లేదు. అయితే ఏం జరుగుతుందో చూడాలి.